ఇండియాలో ఇప్పుడు టాప్ లీగ్లో ఉన్నాడు ప్రభాస్. తన సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తే అన్ని ఇండస్ట్రీలు అలర్ట్ అవుతున్నాయి. అటు ఇటుగా 2 వారాలను ఖాళీగా వదిలేస్తున్నాయి. బాలీవుడ్ హీరోలు కూడా రెబల్ స్టార్తో పోటీ పడటానికి నై అంటున్నారు. కానీ రాజాసాబ్ విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ అవుతోంది. ప్రభాస్ 3 నెలల ముందే డేట్ ప్రకటించిన 3 హీరోలు బరిలో దిగేందుకు సై అంటున్నారు. కల్కితో బ్లాక్ బస్టర్ కొట్టాడు ప్రభాస్. ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ చేస్తున్నాడు. హారర్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ అని ప్రకటించారు మేకర్స్. టీజర్, మోషన్ పోస్టర్ విడుదల చేసి హైప్ పెంచారు. కానీ ఇదే డేట్ కి 3 మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో రాజాసాబ్ వాయిదా పడటం గ్యారంటీ అనే చర్చ గట్టిగా జరుగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. నితిన్ హీరోగా తెరకెక్కించిన రాబిన్ హుడ్, గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో జాట్ కూడా ఇదే రోజు బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాయి. ప్రభాస్ తో పోటీ పడడానికి పెద్ద హీరోలే భయపడతారు. అలాంటిది రాజాసాబ్ రిలీజ్ డేట్ రోజు 3 చిన్న సినిమాలు విడుదలవుతున్నాయంటే ప్రభాస్ ఎంట్రీ ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయినట్టే. రాజాసాబ్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. విఎఫ్ఎక్స్ వర్క్ చాలా పెండింగ్ లో ఉంది. దీనికి తోడు రీసెంట్ గా తాను గాయపడినట్లు ప్రకటించాడు ప్రభాస్. ప్రెజెంట్ రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. జనవరి మొత్తం షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది ప్రభాస్. ఈ కారణాల వల్లే రాజాసాబ్ వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే 3 సినిమాలు ప్రభాస్ డేట్ పై ఫోకస్ చేశాయి. త్వరలో దీనిపై రాజాసాబ్ యూనిట్ ఫుల్ క్లారిటీ ఇవ్వనుంది.